వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రతిభ స్ఫూర్తి మంత్ర. ఈ కథను మీరు ఇదివరకే చదివి ఉంటారు, అయినప్పటికీ మరొకసారి వినండి. మంచి స్ఫూర్తినిచ్చే కథ. చిరిగిన పంచె చిరిగిన చొక్కా ధరించిన ఒక వ్యక్తి తన 15 సంవత్సరాల కుమార్తెతో ఒక పెద్ద హోటల్కు వచ్చాడు. ఇద్దరూ కుర్చీలో కూర్చోవడం చూసి ఒక వెయిటర్ 2 గ్లాసుల చల్లటి నీటిని వారి ముందు పెట్టి అడిగాడు, మీకోసం ఏమి తీసుకురావాలి అని. ఆ వ్యక్తి ఇలా అన్నాడు, జిల్లాలో 10వ తరగతిలో మొదటి స్థానం వస్తే నగరంలోని అతిపెద్ద హోటల్లో దోశ తినిపిస్తాను అని మా అమ్మాయికి వాగ్దానం చేశాను. మా అమ్మాయి అయితే తన వాగ్దానాన్ని నెరవేర్చింది. కనుక దయచేసి తన కోసం ఒక దోశ తీసుకురండి అని అతను అడగడం జరిగింది. మీ అమ్మాయికైతే ఒక దోశ చెప్పారు. మరి మీకేమి కావాలి అని అతన్ని వెయిటర్ అడిగాడు. అతను కొంచెం బాధాతత్వ హృదయంతో ఇలా అన్నాడు, నా దగ్గర ఒక దోశకి సరిపడే డబ్బు మాత్రమే ఉంది. కాబట్టి ఇంక నాకేమి వద్దు. విషయం విన్న తర్వాత వెయిటర్ బాధపడి యజమాని వద్దకు వెళ్లి జరిగింది చెప్పాడు. నేను వీళ్ల ఇద్దరికీ కడుపు నిండా పూర్తి భోజనం చేయించాలి అని అనుకుంటున్నాను. ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, కాబట్టి మీరు వారి బిల్లు మొత్తాన్ని నా జీతం నుండి తీసుకోండి అని వెయిటర్ అనగా, అప్పుడు అది విన్న యజమాని వెయిటర్ని అభినందిస్తూ ఇలా అనడం జరిగింది, ఈ రోజు మనం మన హోటల్ తరపున తను ఫస్ట్ వచ్చినందుకు వీళ్ళకి పార్టీ ఇద్దాం అన్నాడు. ఇది విని వెయిటర్ చాలా ఆనందపడ్డాడు. హోటల్ వాళ్ళు ఒక టేబుల్ను చక్కగా అలంకరించారు. ఎవరైతే హోటల్లో ఉన్నారో వారందరితో పేద అమ్మాయి విజయాన్ని చాలా అద్భుతంగా జరుపుకున్నారు. ఆ యజమాని వాళ్లకి 3 దోశలు పెట్టడంతో పాటు పొరుగువారికి కూడా స్వీట్స్ పంచమని పెద్ద సంచిలో ప్యాక్ చేసి ఇచ్చాడు. తమను చాలా గౌరవించి సత్కరించిన హోటల్ యజమానికి, వెయిటర్కి కన్నీళ్లతో కృతజ్ఞతలు తెలిపి అక్కడ నుంచి నిష్క్రమించారు ఆ తండ్రి, కూతురు. సమయం గడిచిపోయింది. కొన్ని సంవత్సరాల పిమ్మట ఒకరోజు ఆ అమ్మాయి ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఆ నగరానికే కలెక్టర్గా వచ్చింది. ఆమె ముందు తన సర్వెంట్ని అదే హోటల్కు పంపించి కలెక్టర్ గారు అల్పాహారం తీసుకోవడానికి వస్తానని చెప్పమన్నారు. హోటల్ యజమాని వెంటనే ఒక టేబుల్ను బాగా అలంకరించాడు. ఈ వార్త వినగానే హోటల్ మొత్తం కస్టమర్లతో నిండిపోయింది కలెక్టర్ గారిని చూడటానికి. అదే అమ్మాయి కలెక్టర్ అయి తన తల్లిదండ్రులతో కలిసి నవ్వుతూ హోటల్ వద్దకు వచ్చింది. అందరూ ఆమెను చూసి గౌరవార్థంగా నిలబడ్డారు. హోటల్ యజమాని ఆమెకు ఒక పూల గుత్తిని సమర్పించగా వెయిటర్ టిఫిన్ ఆర్డర్ కోసం అభ్యర్థించారు. కలెక్టర్గా ఆ హోటల్కి వచ్చిన ఆమె ఇలా చెప్పింది, మీరిద్దరూ నన్ను గుర్తించలేకపోవచ్చు. ఒకప్పుడు నేను మా తండ్రితో కలిసి మీ హోటల్కి వచ్చినప్పుడు నేను చదువులో మొదటి ర్యాంకు తెచ్చుకున్న విషయం మీకు తెలిసి, మా వద్ద తగినంత ధనం లేకున్నా కూడా మీరు సంతోషంతో మాకు అన్ని వడ్డించడమే కాక మా వద్ద నుండి ఒక్క పైసా కూడా అడగకపోవడమే కాక మమ్మల్ని మీరు ఘనంగా సత్కరించడం జరిగింది. ఆనాడు మీరిద్దరూ మానవత్వానికి నిజమైన ఉదాహరణగా నిలిచారు. నేను పాస్ అయినందుకు ఒక అద్భుతమైన పార్టీని ఇచ్చి మాకే కాకుండా మా పొరుగు వారికి కూడా ఇవ్వమని స్వీట్లు ప్యాక్ చేసి ఇచ్చారు. ఈ రోజు నేను మీ ఇద్దరి ఆశీస్సుల వల్ల కలెక్టర్ అయ్యాను. మీ ఇద్దరినీ నేను ఎప్పుడూ నా జన్మంతా గుర్తుంచుకుంటాను. ఈ రోజు ఈ పార్టీ నా తరపున ఇక్కడ ఉన్న కస్టమర్లందరికీ మరియు మొత్తం హోటల్ సిబ్బందికి బిల్ నేను కడతాను. అలా అని అందరి ముందు హోటల్ యజమానితో పాటు వెయిటర్ని కూడా సత్కరించడం జరిగింది. నీతి: వాళ్లు ఉన్న స్థితిని కాకుండా వాళ్లలో ఉన్న ప్రతిభను గుర్తించి గౌరవించండి. వాళ్లను ఎవరికి తోచిన విధంగా ఆర్థికంగా స్ఫూర్తిని ఇవ్వడం ద్వారా, మానసికంగా వెన్నుదన్నుగా ఉండటం ద్వారా ఇంకా పలురకాలుగా వాళ్లను ప్రోత్సహించండి.
మట్టిలో కూడా మాణిక్యాలు ఉంటాయి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంత్యః. స్వస్తి. Thank you. Please like, share, subscribe my channel.